నాటకాలు చేస్తున్నారు. నాకు కొంతమంది మెసేజ్ పెట్టిపోయారు. పోయినప్పుడు పార్టీ మారిన వాళ్ళు అందరూ నాకు మెసేజ్లు ఉన్నాయి. సార్ మీరు ఏం లేదు సార్, మీరు అంత మంచి చూసుకున్నారు, మేము మళ్ళీ చూస్తూ వచ్చాం, మళ్ళీ టైం చూస్తాం సార్, ఇప్పుడైతే పండుగ పోయామని చెప్పిన లంగలు ఇప్పుడు అవతల రకాల మాట దొంగ మాట మాట్లాడుతున్నాం. ఆ మెసేజ్ అన్ని చూపిస్తారు, ప్రజలకు ఒకసారి రిలీజ్ చేస్తాయా. ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవతల పోయిన వాళ్ళ అందరూ నాకు మెసేజ్ పెట్టిపోయారు. సమావేశంలో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యల సారాంశం ఏంటంటే, కొందరు చెత్త బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయింది, దొంగలు వెళ్ళిపోయినారు, ఇప్పుడంతా మనం ఉన్నాము, మనమే ఈ పార్టీల తెలంగాణ తెచ్చిన వాళ్ళము, మనం అభివృద్ధి చేసుకుందాం అనుకుంటే వాళ్ళు ఏదో చేస్తున్నారని వ్యాఖ్యానించడం జరిగింది. లక్ష్మారెడ్డి గారు, నేను చెప్తున్నా, నువ్వెక్కడో బీజేపీలో ఉన్న రోజున తీసుకొచ్చి మేము ఎమ్మెల్యేని చేసినాము, ఎమ్మెల్యేని చేయడానికి ముఖ్యంగా నేనే కారణం అని చెప్తున్నా. నేను టికెట్ ఇప్పించే దాంట్లో కానీ నేను గెలిపించే దాంట్లో కానీ ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తిని. నేను ఒక పార్టీలో ఉంటే అదే పార్టీలో ఉండి అదే పార్టీకి చేస్తా, రెండో పార్టీలో చేయను అని నేను చెప్తున్నా. నేను ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా, అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా, టీఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే పార్టీకి చేయలేదు. ఆ పార్టీని బలపరచడానికి నా శాయశక్తులా పనిచేసిన. అటువంటి మమ్మల్ని పట్టుకొని దొంగలు చెత్త అని వ్యాఖ్యానిస్తున్నావు. నీ విజ్ఞత వదిలేస్తున్నావు ఈ మాటలు. నువ్వు టీఆర్ఎస్ ఆవిర్భావంలో మేము నిన్ను పిలుచుకొని చేస్తే మొదటిసారి నామినేషన్ చేసేటనాడు ఎర్రశేఖర్ అన్నగారి వాళ్ళని చూస్తే ఉత్సవం వస్తున్నట్టు నువ్వు ఎక్కడ పోయినా మా సమూహం లేకుండా నీవు జరగలేదు. కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామం కూడా వెళ్ళలేదు. నిన్ను కాపాడి ఒక లీడర్ను చేస్తే నువ్వు చేసిన మోసాలు ఒకటి కాదు, రెండు కాదు. కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా మంది రైతుల భూములను పార్టీలో ఉన్న వ్యక్తులైనా సరే నీ సొంత లాభం కొరకు అందరినీ పక్కన పెట్టి నీ సొంత లాభం కొరకు భూములకు రైతులకు అన్యాయం చేసిన వ్యక్తివి నువ్వు. ఇకపోతే మొన్న ఆయన హరీష్ రావు ముందల ఏదో గొప్పలు చెప్పుకోవడానికి వచ్చిన ఒక 2,000 మంది కార్యకర్తలను చూసి ఇక మేము మళ్ళీ గెలుస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చేది మా ప్రభుత్వమే అని గొప్పలు చెప్పుకోవడం కాదు. నీ చరిత్ర అంతా జడ్చర్ల ప్రజలకు అందరికి తెలిసే నేను తీసి పక్కకి పెట్టినా కూడా ఇంకా నీకు ఆ గర్వం తగ్గలేదు. ఇంకా పోయిన వాటి ఇప్పుడు నేను ఇంకో మాట అన్నావు నా మీద ఇండైరెక్ట్ గా. నేనే మెసేజ్ పెట్టిన వ్యక్తిని. ఏదైతే పార్టీ మారేటప్పుడు ఆయనకు ఒక మెసేజ్ పెట్టాను నేను. నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. నేను పార్టీ మారుతున్నా, దయచేసి నన్ను క్షమించగలవు, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు అని నేను ఒక మెసేజ్ పెట్టాను. గౌరవంగా ఆ మెసేజ్ నేను చేయాలి. అతను ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తిని నేనే. ఇప్పుడు అది ప్రెస్కు చూపిస్తే అని నీవు అన్నావు కదా, ప్రెస్కు నేను చెప్తున్నా, ఇదే సందేశం నేను ఇచ్చిన. ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలు మనం కలిసి తిరిగినాము, మంచో చెడో నీవు నేను కలిసి తిరిగినాము, ఒక పార్టీలో ఉన్నాము. పోయేటప్పుడు నేను తిట్టిపోవాలంటే తిట్టిపోవచ్చు నేను, కానీ అది నా సంస్కారం కాదు. సంస్కారంతో నేను ఒక మాట చెప్పి బయటికి పోతే దాన్ని బయట పెట్టి నాకు మెసేజ్ పెట్టిపోయినరు, అవి నేను బయట చూపిస్తే నేను చేసిన తప్పేందో తప్పులు చూపించు. నేను పెట్టే మెసేజ్ ఇదే, వేరే ఏం లేదు. ఇప్పుడు చూపిస్తే అందరికి ప్రెస్ వాళ్ళకు చూపించు, అదే మెసేజ్ తప్ప ఇంకేమైనా ఉంటే నేను ముక్కు భూమికి రాస్తా. నేను పోయేస్తా, మళ్ళీ నీతానికి వస్తా, లేకపోతే నేను ఆ పార్టీలో పోయి లాభపడి వస్తా, నిన్ను నేను మళ్ళొచ్చి కలుస్తా, అట్లేమన్నా ఉంటే నేను ముక్కు భూమికి రాస్తా, అన్ని రాజీనామాలు చేస్తా. నేను రాజకీయంలో ఉండను. నీవు ఎటువంటి వాడు అంటే 2008లో రాజీనామా ఎవరి కొరకు చేసినావంటే కేసీఆర్ మెప్పు కొరకు నువ్వు తొలుత నేను ఇస్తా సార్ రాజీనామా అన్నారు. అది ఆమోదించరు, తెలంగాణ ఉద్యమం కొరకు చేసేది కనుక ఇవ్వాలని ఇచ్చినావు. సరే, పొరపాటుగా అదేమైంది, ఆమోదించబడింది. ఆమోదించినందుకు ఆయన ఏమంటాడు, తొలి రాజీనామా ఇచ్చిన ఎమ్మెల్యేను అని గొప్పలు చెప్పుకోవద్దు. అది ఆయన మెప్పు కొరకు ఇచ్చినటువంటి రాజీనామా. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది, నువ్వే నన్ను పిలిచి నువ్వు ఎమ్మెల్యేగా ఉండు, నేను ఇంకా ఉంటా, నేను పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటా,
కానీ నేను ప్రత్యక్ష ఎలక్షన్లో నిలవడను. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా. అది మా అమ్మ మా భార్య అందరు నా నెత్తిన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టిర్రు, నాతో ప్రమాణం చేయించిర్రు. నేను డైరెక్ట్ ఎలక్షన్లో నిలవడను, నువ్వే నిలవడను నన్ను కోరిన విషయం నీవు మర్చిపోయినావు. అంటే నేను కొన్ని పదవులను త్యాగం చేసిన టీఆర్ఎస్ పార్టీకి. తొలి జెండా పట్టుకొచ్చింది నేను, ఈ ప్రాంతంలో తిరిగింది నేను, కష్టపడింది నేను. మేము గెలిచిన తర్వాత, కొంతమందిని గెలిపించిన తర్వాత బీజేపీ లెక్కలు వచ్చి వలసొచ్చినాడు నువ్వు. నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే నువ్వు ఏం చేసినావు మాకు? మా ద్వారా ఎవడన్నా రైతు అగ్బాకి వస్తే భూమిలో అగ్బాకి ఇప్పియండి నేను తీసుకుంటాను, మా ద్వారా బేరం చేసుకొని బంగాలు కట్టుకున్నావు. మాకు చేసింది ఏమీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి, మాట్లాడేటప్పుడు నోరు జారకూడదు. అది నోరు జారి మాట్లాడి ఇవాళ మాట్లాడుతున్నావు. నేను మాట్లాడిన తప్పు అయితే ఇద్దరం కూడా ఒకదాని స్నానం చేసి నువ్వు దైవాన్ని నమ్మేటట్లయితే యాగుడిలో పోదాం. మేము ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి చేయం. మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి చేయమని మమ్మల్ని అందరినీ కూల్ చేసినాం. బీజేపీకి పార్టీని లేకపోతే మనం ఓడిపోతున్నాం ఎట్లా? వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలుస్తాడు కనుక బీఆర్ఎస్ పార్టీలో పొలిటికూరా సభ్యుడిగా ఉండి నీ ఎంపీ గెలిపించేదానికి నువ్వు ప్రయత్నించాలి, ఓడగొట్టే దాంట్లో ఉన్నావు. ఇంకొక పార్టీని గెలిపించే దాంట్లో ప్రయత్నం చేసినావు. ఇంకోటి 2009లో నీకు టికెట్ ఇవ్వట్నాడు, నువ్వే నాతో చెప్పినావు మల్లురవి తోటి మాట్లాడు మనం కాంగ్రెస్ లో పోదామని. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఆ ఎలక్షన్ కన్నా ముందు ఏదైతే ఓడిపోయినప్పుడు మాట్లాడే మాట ఉన్నదో, నేను డైరెక్ట్ ఎలక్షన్ లో నిలవడను, నువ్వే నిలవడు, నాకు ఎమ్మెల్సీ ఏదన్నా ఇస్తే ఇప్పుడు మహాకూటమి వస్తుంది, తెలుగుదేశం టీఆర్ఎస్ 2 అలయన్స్ అవుతున్నది, మళ్ళీ నాకు సీనియర్ ఉన్నా నాకు మంత్రి కూడా ఇస్తారు, కానీ నేను వద్దనుకున్నా సుదర్శన్ నేను నిలవాడు, నేను అన్ని విధాల ఆలోచన చేసిన అని చెప్పిన మాట నీది నిజమా అబద్ధమా? ఇన్ని మోసాలు చెప్పి మనుషులను ఎమ్మదిప్పుకొని ఏం చేస్తావు నువ్వు? మోసమైన మాటలు మాట్లాడుతున్నావు. ఆ మోసపూరితమైన మాటలు ప్రజలు గమనిస్తారు. ఇప్పుడు టీఆర్ఎస్ లో బీఆర్ఎస్ లో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు నీ యొక్క మోసపూరితమైన మాటలు. చెప్తున్నా, ఏ పార్టీలో అయినా కానీ అవి మనుషులమే. మనం ఈ పార్టీలో ఉంటాం, ఆ పార్టీలో ఉంటాం, అన్నిట్లో ఉన్నా కూడా వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఉంటుంది. వ్యక్తిత్వం చంపుకొని పనిచేయాలంటే చేసేటోళ్ళు ఎవరు ఉండరు. అక్కడ ఉన్న కార్యకర్తలకు కూడా నేను చెప్తున్నా, ఆయన కన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయన కన్నా ఎక్కువ మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కుతంత్రాలతోటి కుయుక్తులతోటి ఈయన చేసే మాటలు కానీ చేసే పనులు కానీ ఇంకా గమనించారనుకుంటారు. అందరు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, నేను ముందు గమనించిన ఆయనను, గమనించి బయటకు వచ్చిన మీరు కూడా ఆయన ఎంబడి ఉంటే సర్వం కోల్పోతారు. ఆ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకొని, ఆయన ఇప్పుడు చెత్త అని ఎవరినైతే నన్ను అన్నాడో మిమ్మల్ని కూడా అంటాడని నేను ఈ సందర్భంగా తెలుపుతున్నా. భూముల కబ్జా విషయానికి వస్తే నాకు సంబంధించిన విషయము, నాకు 2 ఎకరాల భూమి ఇప్పుడు చెన్నమాయల భూమిలో ఉండే, నాకు కూడా ఉంది 2 ఎకరాలు. అందులో ఇక్కడ బండమీదపల్లి చెన్నమాయలకు సంబంధించిన భూమి ఇప్పుడు ఎవరైతే వెంకోబా వెంచర్ చేసిండో అది వీరి ఆధ్వర్యంలోనే జరిగింది. అక్కడ తీసుకుపోయి అక్కడ ఉన్న రైతులను అన్యాయం చేసి వాళ్ళని కొట్టించి బండ్లు తీసుకొచ్చి సాఫ్ చేయించి, మీ అందరూ చూసినారు అప్పుడు వీడియోలు కూడా మీ దగ్గర ఉండుంటాయి. ఆ అందరిని ఎలగొట్టేసి వాళ్లకు అన్యాయం చేసి ఇంకొక తరఫున ఇలా నిలబడి పని చేయించి పోలీసులను పెట్టి అది ఖాళీ చేయించి చేసిండు. అందులో నాది కూడా 2 ఎకరాలు ఉంది. ఎప్పుడు కొన్నా? నేను 2005లో కొన్నా. ఎవరితోటి కొన్నా? ఈ చెన్నమాయలతోటే కొన్నా. ఆయనతోటి ఆనంద్ కొన్నాడు, ఆనంద్ నేను కొన్నా. ఆ భూమి నీది కరెక్ట్ లేదు, నువ్వు పోయి ఎక్కువ దగ్గర మాట్లాడుకో, సెటిల్మెంట్ చేసుకోవాలి నన్ను పిలిచి చెప్పడం జరిగింది. నేను చెప్పిన, నేను ఎవరి భూమి దొంగతనం చేయలేదు, నేను ఖరీదు చేసుకున్న భూమిని, ఖరీదు చేసి కొన్న భూమి నాది, ఇది దొంగతనం చేసింది కాదు, లేకపోతే ఎవరితో ఎత్తుకొచ్చుకున్నది కాదు, అన్యాయం చేసింది కాదు. నా 2 ఎకరాల భూమిని ఎవరు ఏం చేయలేరు. అవసరం ఉంటే ఆయనకు చెప్పు, అతనికి చెప్పు, నా దగ్గర పోయి సెటిల్ చేసుకోమని. కానీ నేను సెటిల్ చేసుకునేది ఉండదు. నువ్వు చూడు అంటే నాకేం సంబంధం లేదంటావు, పిలిచి మాకు చెప్తావు. అదే భూమిలో నేను వెంకోబ నా దగ్గర పంపిండు తర్వాత డెవలప్మెంట్కి ఇచ్చిన, నాది ఇప్పుడు 2800 గజాలు, అందులో నాకు రిజిస్ట్రేషన్ ఉంది, అది నాది, నా స్వార్జితం. ఈ డబ్బులు ఏం చేస్తావు? ఇంత సంపాదించినవా నువ్వు? ఒక ప్రెస్ మీట్లలో ఇంకేమో మాట్లాడేటప్పుడు మాట అన్నాడు, అది ఫ్రీగానే వచ్చింది సుదర్శన్ గౌడ్కు, అంత
ఇప్పుడు అమ్ముకుంటే ఇంత లాభం వచ్చిందని ఫ్రీ ఇస్తారా అన్న ఎవరన్నా భూములు? దాని చరిత్ర తెలవాలి కదా ఆయనకి. నువ్వు ఎట్లా రియల్ ఎస్టేట్ చేసినావు, నేను కూడా ఆ కాలంలో 2005లో తీసుకున్నాను నేను భూమి 2 లక్షలకు ఎకరా. అప్పుడు అక్కడ 2 ఎకరకి 1,20,000కి ఎకరా అమ్మేది వాళ్ళు. కానీ ఒక విషయంలో నేను ఆనంద్కు వైన్ షాపు పెట్టే దాంట్లో నేను బదులిచ్చిన డబ్బులు అవి రాలేదు, తిరిగి రాలేదు. రాకపోతే అక్కడ ఉన్న భూమి నేను ఆయన పేరు మీద ఉండేది నేను రిజిస్టర్ చేసుకున్నాను. 2005 సంగతి ఇది. ఇప్పుడు దాని గురించి మీరు అడిగింది కనుక చెప్తున్నా. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి వారు చేసిన పనులు. అందుకే ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేసినారు, ఎలగొట్టిండ్రు. పందులయ ఇక్కడ ఉన్న పందులు అమ్ముకుంటే ఆ డబ్బులు కూడా నీవే తిన్నావు. ఇక్కడ ఉన్న పోయిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో దోరేపల్లి రవి గారు, వారికి రాజకీయంలో ఏమి అనుభవం లేదు. ఆయనను పెట్టుకొని డమ్మి చైర్మన్గా ఇతనే నడిపిండు. పైసా కూడా ఆయన సొంతం తిన్నాడని నేను నమ్మను. ఎవరిని? దోరేపల్లి రవిని. అన్ని డమ్మిగా పెట్టుకొని తానే, మీరు చూసింటారు, ఇల్లు తిరిగిండు ఆయన ఓట్ల కొరకు బాదేపల్లిలా. సరే గెలిచినాం, నీ అధికారంలో ఉన్నది, పార్టీ ఉన్నది కనుక గెలిచిన తర్వాత మళ్ళీ తిరిగినప్పుడు కూడా ఎక్కడన్నా కానీ ప్రెసిడెంట్ అంటే చైర్పర్సన్ తిరిగి ఈ భూమి ఈడ నేను ఒక కాలువ కట్టిస్తాను చెప్పలే. మళ్ళీ తిరిగేటప్పుడు కూడా ఆయన వెంబడే తిరగాలి, వీళ్ళు సంతకానికి కొరకు ఆయన తనకే తిరగాలి. మొత్తం చైర్మన్ అక్కడ మున్సిపల్ చేసింది ఎవరంటే లక్ష్మారెడ్డి గారే. ఏమంటాడు, వాళ్ళ ద్వారానే నేను ఓడిపోయినా అంటావు. వాళ్ళను ముందల పెట్టి నీవు జనమైన దగ్గర రాజకీయం చేసి భూముల కొనుగోలులని ప్రముఖమైన పాత్ర పెట్టుకొని నువ్వు ఓడిపోయి కౌన్సిలర్లు ఓడగొట్టిరు, నన్ను కౌన్సిలర్లు చేసిరు అంటే కౌన్సిలర్లను ముందల పెట్టి వాళ్ళ భుజాల మీద పెట్టి తుపాకులు కాల్చింది ఎవరంటే నువ్వే. ఇంకా నువ్వేం చేస్తున్నావు, మర్చిపోయి ఏదో మాట్లాడుతున్నావు. నేను ఒక మెసేజ్ పెడితే ఆ మెసేజ్ని బహిరంగ సభలో చెప్పాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? మెసేజ్ నేను మానవత్వంతో నేను తిట్టిపోకుండా పార్టీలోకి వెళ్ళి పోయినాడు గౌరవంగా ఒక మెసేజ్ పెట్టిన. ఆ మెసేజ్కి నువ్వేం చూసావు, నీ బుద్ధిని బయట పెట్టుకున్నావు. అదే మీటింగ్లో పక్క కాన్స్టిట్యున్సీ మాజీ మంత్రి గారు మాట్లాడుతుంటే ఆయన గంట మాట్లాడుతాడని ఆయనను మాట్లాడకుండా చేసి ఈయననే మాట్లాడాడు. అంటే నువ్వు ఎవరిని నచ్చుతావు? నేను పొగిడేటోడు ఉంటే నచ్చుతావు, కరెక్ట్ చెప్పేటోడు ఉంటే నచ్చవు. అది నీ కుయుక్తి, నీ రాజకీయం. ఇంకా ఎన్నోళ్ళు సాగదు లక్ష్మారెడ్డి, ఇది నువ్వు బంద్ చేసుకో. ఇంకా నువ్వు తిరిగితే కొన్ని రోజులు అయితే నీ ఎంకులోనే నేను తరిమి కొట్టే కాలం దగ్గర వచ్చింది. నీ కార్యకర్తలే వేరేళ్ళు కాదు, వేరే పార్టీ వాళ్ళు కాదు. నీ అసలు రూపం ఇట్లా కరెక్ట్గా తెలిస్తే ఎవరు కూడా నీకు గౌరవించరు, ఎవరు కూడా నిన్ను మెచ్చుకోరు. నీవు అనుకుంటున్నావు నా ఇంకా తిరుగుతున్నారు, నన్ను చూసి తిరుగుతున్నారని. ఒకవేళ మనకున్న సెంటిమెంట్ ఏంటంటే మేము తెలంగాణ వాదులము, మేము తెలంగాణ చేసే దాంట్లో ఉద్యమంలో పాల్గొన్నాము, అది ఇది అని మా గొప్పలు మేము చెప్పుకొని నీ ఇంకా తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. తిరిగినాము, అయిపోయింది. నీ యొక్క అసలు రూపం బయట పడింది, నిన్ను చూసినాము, అందుకే మేము బయటకు వచ్చినాము. ధన్యవాదాలు నాయన. నిన్ను ఎప్పుడు కూడా పెద్ద లీడర్గా చూసినోడు ఎవడు కూడా బాగుపడాడని చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమం అంటున్నావు. ఆ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదలు జెండా పట్టింది నేను, ఆనంద్, విజయ్ కుమార్, పురుషోత్తం గారు, మాలిక్ షాకిర్ గారు, మేఘనాథ్ చౌహాన్ గారు, లక్ష్మీనరసింహ గౌడ్, వీళ్ళంతా మేము ఇక్కడ పనిచేసిన తర్వాత నీవు బీజేపీ నుంచి ఇళ్ళకి వచ్చినావు. సంతోషం, నిన్ను గౌరవించినాం, ఎమ్మెల్యే చేసినాం, అన్నీ చేసినాం. చేస్తే మనం అందరం బాగుపడదాం అన్నావు. సొంత డబ్బులు ఆస్తులు అమ్ముకొని పార్టీ కొరకు పెట్టిన వ్యక్తులను నువ్వేం చేసినావో మాకు తెలుసు. గౌరవ కీర్తి శేషులు విజయ్ కుమార్ నా మిత్రుడు, జేఏసీ చైర్మన్గా ఉన్నాడు, కాన్స్టిట్యున్సీ అంతా తిరిగిండు, పని చేసిండు, నీకు ఏజెంట్గా పనిచేసిండు, నిన్ను గెలిపించిన దాంట్లో ప్రముఖ పాత్ర వహించిండు. నేనున్నా, ఆనంద్ ఉన్నాము, ఆయన ఉన్నాడు, పురుషోత్తం గారు ఉన్నారు, మేఘనాథ్ శివాను, అందరం పనిచేస్తే ఎవరికి నీ ఎంబడి పెట్టుకొని ఎవరిని ఊతం ఇచ్చి ఎవరిని పైకి తెచ్చినావో ఒకరిని చెప్పు. విజయ్ కుమారు నీ వల్లనే తెచ్చిండు. ఎందుకు తెచ్చిండు అంటే నువ్వు మంత్రి అయినావు, ఆయనకు కనీస ఒక గౌరవమైన పోస్టు లేక విపరీతమైన వేదనతోటి ఆలోచనతోటి నాకు ఇస్తాని తిప్పుకొని ఒక కమిటీ వేసినాక లెటర్ ఇచ్చిండు. బ్రాహ్మణ పరిషత్ కమిటీ పూర్తయిన తర్వాత ఆయనకు డైరెక్టర్గానో లేకపోతే దేనికో చైర్మన్కో ఇవ్వండి, నాకు సముచిత స్థానం ఇవ్వండి అని కమిటీ వేసిన తర్వాత ఎవరైనా ఇస్తారా లెటర్? కమిటీ కంప్లీట్ అయినాక లెటర్ ఇచ్చిండు ఆయనకు. దానితోటి మనోవేదనతోటి చచ్చిండు.
ఇప్పుడు ప్రస్తుతము ఆనంద్ గారి పరిస్థితి కూడా ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు. వారి ద్వారా 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినావు. ఆనంద్ ద్వారా చెప్తున్నా నేను. ఆనంద్ అనే వ్యక్తి ద్వారా ఆయన చూపించిన భూములు, ఆయన చూపించిన వెంచర్లు, ఆయన చేసిన కష్టము నీ కొరకు మందిని పెట్టుకొని రాత్రి పగలు ఒక భూముల దగ్గర వండుకొని 2-3 నెలలు వండుకొని నీకు భూమి అప్పచెప్తే నువ్వు కట్టుకుంటున్నావు, బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటున్నావు. ఈరోజు ఆయన హాస్పిటల్ ఉంటే పథకాలు ఇచ్చే దిక్కు లేదు. ఇస్తే 5 లక్షలు 10 లక్షలు కాదు, ఆయనకి 5 కోట్లు ఇచ్చినా తక్కువ. ఆయనకి నీవు 500 కోట్లది ఆస్తి సంపాదించినప్పుడు ఆయన ప్రాణాన్ని అడ్డం పెట్టి నీకు నిలబడి పనిచేస్తే ఈరోజు ఆయన పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. హాస్పిటల్లో ఉన్నాడు, కాలు తీసేసాడు, పలకరిస్తలేవు. నీకు రాజకీయ పిచ్చే ఎక్కువ. నీ భార్య కూడా ఆరోగ్యం బాగలేకుంటే కూడా పట్టించుకోలేకపోతున్నావు. ఆమె తిరిగి ఆమెకు అయిన ఆరోగ్యాన్ని మేము అనుకుంటాము. ఆమె హాస్పిటల్ ఉంటే కూడా నువ్వేం చేస్తావు, బయట వచ్చి కార్యకర్తలతో ఎంజాయ్ చేసిపోతావు. ఇటువంటి రాజకీయ పిచ్చి ఉండి మళ్ళీ ఏం మాట్లాడతావు అంటే నేను రాజకీయంలో పదవులకు నాకు ఆలోచన లేదు, నన్ను ఓడగొడితే కూడా నేను మంచిగా ఉంటా, బిజినెస్ చేసుకొని బతుకుతా. అరే ఏం మాటలు మాట్లాడతావు వచ్చి. ఇప్పుడు ఎవరి కొరకు నువ్వు తిరిగి ఎవరు పిలిచేది? నేను పెళ్లిళ్లకు సావులకు దానికి దీనికి తిరుగుతా ఉన్నావు, సరే సంతోషం తిరుగు, కానీ రాజకీయ లబ్ధి కొరకు తిరుగుతున్నావు. నిన్ను ఇంకోసారి మళ్ళీ ఎన్నుకోవాలని తిరుగుతున్నావు. నీకు బుద్ధి తెలివి ఉంటే సరే, నీకు ఇన్నిసార్లు అయిపోయింది, వదిలేసేయి. సరే ఇంకొక ఆయన అభిమాని తిరుగుతున్నాడు, ఇంకొక ఆయన ఎవడైనా తిరుగుతున్నాడు, మరి వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తలేవు, ఎక్కడికక్కడ అందరూ కాలని చూస్తున్నావు. అందరూ కూడా నిన్ను గమనిస్తున్నారు. వాళ్ళ లోపల కూడా నివురు కప్పిన నిప్పులా ఉంది. అందరూ కూడా భ్రష్ట అవుతారు. ఎలక్షన్ ముందలా నిన్ను ఎక్కడో తొక్కుతారు కార్యకర్తలు అంతా. గుర్తుపెట్టుకో, ఇంకోసారి మా గురించి మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నాను.